పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీకి సుజిత్ డైరెక్టర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఒక భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. జనరల్‌గా పవర్ స్టార్ సినిమా అంటే అభిమానులు ఎప్పుడు కూడా ఒక భారీ అంచనాలతో ఉంటారు. అయితే ఇది ఈ పవర్ స్టార్‌ని అభిమానులు ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగా చూపిస్తుండడంతో, అది కాకుండా డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ వీరాభిమాని అవ్వడంతో ఈ సినిమా ఖచ్చితంగా అంచనాలకి మించి ఉంటుందని చెప్పి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఫస్ట్ నుంచి ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత అంచనాలు అమాంతం పెరిగాయి. ఒక రెట్టింపయ్యాయని చెప్పాలి. అందుకే ఈ ఈ ఎన్ని అయితే సుజిత్ మాత్రం ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకు మించి ఈ సినిమా ఉండేలాగా దీన్ని డిజైన్ చేసాడు. అలాగే తెరకెక్కిస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అని ప్రకటించినప్పటి నుంచి కూడా అందరిలో ఒకటే అదే డేట్‌న 'అఖండ 2' కూడా వస్తుండడంతో 'అఖండ 2' వస్తుందా? లేక 'ఓజీ' వస్తుందా? లేక 2 సినిమాల్లో 2 వస్తాయా? ఇలాగా ఒక సస్పెన్స్ అయితే ఉండేది. అయితే వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసినటువంటి సాంగ్ 'ఓజీ' నుంచి సాంగ్ రిలీజ్ చేయడం, అది యూట్యూబ్‌ని షేక్ చేస్తూ దూసుకెళ్తూ వెళ్ళడం తెలిసిందే. అయితే 'అఖండ' ఇంకా సస్పెన్స్ మొన్నటి నుండి ఉండేది కానీ 'అఖండ 2' సెప్టెంబర్ 25న రావడం లేదు. అది త్వరలోనే దీనికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పి అఫీషియల్‌గా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 'అఖండ 2' అనేది ఇది ఒక సినిమా కాదు. ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు టీమ్ అంతా కూడా చాలా కసరత్తు చేస్తున్నాం. మీ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని చెప్పి 'అఖండ 2' చిత్ర నిర్మాతలు అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి 'ఓజీ' మీద మరింత బజ్ క్రియేట్ అయిందని చెప్పాలి. ఏంటంటే సెప్టెంబర్ 25న 2 సినిమాలు వస్తాయా? ఒక సినిమా వస్తుందా? లేకపోతే 2 నిజంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడతాయా? ఇలాగ ఒక సస్పెన్స్, ఒక ఉత్కంఠ అయితే ఉండేది. అయితే ఇప్పుడు 'ఓజీ' సోలోగా రాబోతుంది అన్నది క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్ 25న పవర్ స్టార్ 'ఓజీ' మాత్రం సోలోగా రిలీజ్ అవుతుంది. ఇది ఈ సినిమాకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి. జనరల్‌గా మనం చూసాం, ఒకే రిలీజ్ డేట్ నాడు ఒక 2 సినిమాలు పోటీ పెడితే ఎలా ఉంటదో మనం రీసెంట్‌గానే మనం చూసాం. అంటే 'కూలీ' అలాగే 'వార్ 2' ఈ 2 సినిమాలు కూడా ఆగస్టు 14న ఒకే రోజున వచ్చాయి. ఈ 2 పాన్ ఇండియా సినిమాలు. అలాగే ఈ రెండాట్లికి కూడా చాలా బజ్ ఉంది. అందువలన ఈ 2 సినిమాలు నిజంగా వస్తాయా లేవా అని అప్పుడు అనుకున్నారు. కానీ కానీ వాళ్ళు అనౌన్స్ చేసినట్టుగానే 2 సినిమాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల 2 సినిమాలు కూడా ఎఫెక్ట్ అయినాయి. అది అందరికీ తెలిసిందే. నిజంగా 'వార్ 2' గాని, అలాగే 'కూలీ' గాని ఈ 2 కూడా ఒక వారం గ్యాప్ తీసుకొని ఆ 2 సినిమాలు వచ్చుంటే దాని మార్కెట్ గాని, దానికి వచ్చిన బిజినెస్ గాని, దాని కలెక్షన్స్ మరింతగా ఎక్కువగా బాగుండేది. కానీ 2 సినిమాలు ఒకే రోజు రావడం వల్ల అటు 2 సినిమాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. జనరల్‌గా చాలా రేర్‌గా ఇలా జరుగుతుంటాయి. అయితే 'ఓజీ', 'అఖండ 2' ఈ 2 సినిమాలు కూడా సెప్టెంబర్ 25నే అనౌన్స్ చేయడంతో ఈ 2 సినిమాలు నిజంగా వస్తాయా? అంటే 'కూలీ', 'వార్ 2' ఒకే రోజు వచ్చినవి కాబట్టి ఈ 2 సినిమాలు కూడా నిజంగానే ఒకే రోజున నిజంగా ఒకే డేట్‌న సెప్టెంబర్ 25న వస్తాయేమో అని అనుకున్నారు. అయితే అది అందులో క్లారిటీ అయితే ఇచ్చేసారు. సెప్టెంబర్ 25న 'అఖండ 2' రావడం లేదు. 'ఓజీ' మాత్రమే వస్తుంది. ఇక్కడ 'ఓజీ' సినిమా సోలోగా రావడం చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసాం, 'పవర్ స్టార్' నుంచి ఒక 'వీరమల్లు' సినిమా వచ్చింది. ఆ సినిమా దాదాపు 5 సంవత్సరాల నిర్మాణం జరుపుకుంది. దాని గురించి ఎప్పటినుంచో ఎదురు చూసారు ఆడియన్స్. అలాగే 'పవర్ స్టార్' కూడా రంగంలోకి దిగి ఆ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన జనరల్‌గా ఆయన సినిమాల ప్రమోషన్‌కి ఇప్పటి వరకు చేయనంతగా ఎక్కువ కేర్ తీసుకొని 'వీరమల్లు' సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సినిమా నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సినిమాని బయటపడేయాలి. 'వీరమల్లు'కి జనాలకి ఎక్కువ రీచ్ అవ్వాలంటే ఆయన ప్రమోట్ చేయాలని చెప్పి అనుకోని రంగంలోకి దిగి 'వీరమల్లు'ని ప్రమోట్ చేశారు. అయితే ఆ సినిమాల వీఎఫ్ఎక్స్ కారణంగా అంచనాలనైతే అందుకోలేకపోయింది. అందువలన ఇక 'పవర్ స్టార్' నుంచి రాబోతున్న సినిమా 'ఓజీ' మీదే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈ 'ఓజీ' సినిమాకి ఫస్ట్ నుంచి బజ్ ఉంది. ఆ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత మరింత పెరిగింది. అలాగే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా బాగా విశేషంగా ఆకట్టుకొని యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఇప్పుడు అయితే 'వీరమల్లు'కి ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిన పవర్ స్టార్ 'ఓజీ'కి ప్రమోషన్ కోసం రంగంలోకి దిగుతారా లేదా అనే ఒక డౌట్ అయితే ఉండేది. ఎందుకంటే 'వీరమల్లు' సినిమా అంటే 5 సంవత్సరాల నిర్మాణం జరుపుకుంది. నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఆ సినిమాని బయటపడేయడం కోసం ఆయన ముందుకు దిగి ప్రమోట్ చేశారు. 'ఓజీ'కి ఇక్కడ అంత అవసరం లేదు. ఎందుకంటే 'ఓజీ' సినిమాకి ఫస్ట్ నుంచి కూడా భారీగా బజ్ ఉంది. ఈ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మరింతగా రెట్టింపయిందని చెప్పాలి దీని మీద బజ్. అలాగే ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లోను కూడా ఆయన
రంగంలోకి దిగి ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వీరమల్లుకు చేసినట్టుగానే ఓజీకి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమోషన్ చేయడానికి ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దీనికి ప్రమోషన్‌కి సంబంధించి ఆయన ఒక 3 రోజులు కేటాయించడానికి డేట్స్ కూడా ఆయనకి ఇచ్చారని చెప్పి మేకర్స్ అలాగే ఈ సినిమా నిర్మాత అలాగే దర్శకులు వీళ్ళిద్దరికీ కూడా సినిమా ప్రమోషన్ కోసం 3 రోజులు కేటాయిస్తానని చెప్పి మీరు ప్లాన్ చేసుకోండని కూడా పవర్ స్టార్ చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే అయితే ఓజీకి సంబంధించి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సినిమాని ప్రమోట్ చేయడానికి ఒక 3 రోజులు పవర్ స్టార్ డేట్స్ ఇచ్చారని చెప్పి మేకర్స్ ఈ సినిమా నిర్మాత దానయ్య అలాగే డైరెక్టర్ సుజిత్ కూడా ఈ 3 రోజుల్ని ఎలా పవర్ స్టార్ గారు ఏమేమి చేయాలి ఆయనతో ప్రమోషన్ కూడా ప్లానింగ్ కూడా జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అయితే ఒకరోజు ఈ 3 రోజుల్లో ఒకరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అలాగే ఒకరోజు ఇంటర్వ్యూస్‌కి ఇలా ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఒకవేళ 3 రోజుల్లో ఇంకో 3 రోజులు నిజంగా ఇస్తారా? లేకపోతే 2 రోజులు ఇస్తే మాత్రం ఒకరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మరో రోజు పూర్తిగా ఇంటర్వ్యూస్ ఇచ్చేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారని, అలాగే ఇవే కాకుండా డిఫరెంట్‌గా ఏమన్నా ప్రమోట్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేయమని పవర్ స్టార్ డైరెక్టర్ సుజిత్‌కి చెప్పాడని చెప్పి కూడా మనకైతే సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఓజీని అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నా వారి అంచనాలకి మించి ఉండేలాగా ఓవైపు సుజిత్ అయితే మాత్రం దీన్ని సరే డిజైన్ చేశాడు. అలాగే అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పి ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది. ఈ సినిమాలో ఈయన గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. ఈ గ్యాంగ్‌స్టర్‌గా ఈ పవర్ స్టార్ ఇప్పటి వరకు ఒక చూడని ఒక కొత్త కోణాన్ని ఇందులో సుజిత్ ఆవిష్కరించాడని చెప్పి, ఈ ఓజీ ఖచ్చితంగా అభిమానులకి ఒక పండగ లాంటి సినిమా అవుతుందని చెప్పి అందరూ కూడా చాలా ఆశతో ఉన్నారు. సెప్టెంబర్ 25న ఈ ఓజీ భారీ స్థాయిలో ఇంకా చెప్పాలంటే ఒక పాన్ ఇండియా రేంజ్‌లో దీన్ని రిలీజ్ చేయాలని అయితే ఏర్పాట్లయితే చేస్తున్నారు. సోలో రిలీజ్ అవ్వడం చాలా అడ్వాంటేజ్. ముఖ్యంగా మనం చూసాం ఈ రోజు నుంచే ఆగస్టు 29 ఈ రోజు నుంచే ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ సేల్ కూడా స్టార్ట్ చేయడం, బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది సినిమాకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మనం చూసాం 'కూలీ' సినిమాకి అలాగే ప్రీ రిలీజ్ ప్రీ సేల్స్ స్టార్ట్ చేశారు. అది ముందు నుంచి కూడా ఎక్కువగా చేయడం వల్ల ఆ బజ్ అయితే ఏదో ఉందో అది బాగా దానికి కలిసొచ్చింది. అలాగే ఇక్కడ ఓజీకి కూడా ముందుగానే ఈ ఒక బుకింగ్స్ ఓపెన్ చేయడం అన్నది సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అవుతది. ఫస్ట్ డేనే ఒక రికార్డ్ ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ అన్నిట్లికి మించేలాగా ఈ సినిమాకి ఖచ్చితంగా వస్తదని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి బజ్ అలాంటిదని చెప్పాలి. పవర్ స్టార్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని అభిమానులందరూ ఎదురు చూడడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్‌లోకి వస్తదా అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే సెప్టెంబర్ 25న ఓజీ సినిమా ఒక భారీ స్థాయిలో పాన్ ఇండియా అలాగా రిలీజ్ చేయాలని అయితే ఏర్పాట్లయితే చేస్తున్నారు. కానీ ఇంకా అఫీషియల్‌గా త్వరలోనే దీనికి సంబంధించి ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారా? ఓన్లీ తెలుగుకి రిలీజ్ చేస్తారా? అన్నది త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే అందివ్వనున్నారు. మొత్తానికైతే ఒక ఓజీ సినిమాని పక్కా ప్లానింగ్‌తో ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా ఒక 25 రోజులు ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. అలాగే థర్డ్ సాంగ్ కూడా మళ్ళీ రిలీజ్‌కి అయితే ప్లానింగ్ అయితే జరుగుతోంది. ఇలా ఇంకా డిఫరెంట్‌గా సినిమాని ప్రమోట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇలాగా ఈ సెప్టెంబర్ 25 వచ్చేలోపు సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్ళడానికి డిఫరెంట్‌గా ప్రమోట్ చేయడానికి సుజిత్ అలాగే దానయ్య వీళ్ళిద్దరూ కూడా ప్రమోషన్స్ ప్లానింగ్ అయితే రెడీ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలను కూడా అందించనున్నారు. మరి 'వీరమల్లు' సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకుండా అభిమానులందరికీ కూడా నిరాశపరిచింది. ఆ నిరాశను పోగొట్టేలాగా మెగా ఫ్యాన్స్ అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 'ఓజీ' అయితే మాత్రం సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో థియేటర్‌లోకి వస్తుంది. మరి 'ఓజీ' అంచనాలకు తగ్గట్టుగా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది? ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుంది అన్నది వేచి చూడాలి.